ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం రాష్ట్రానికి ప్రధాన ఆధ్యాత్మిక పర్యాటక ఆర్థిక కేంద్రంగా ఎదుగుతున్న తిరుపతి నగరం రోజురోజుకు అభివృద్ధి చెందుతుందని, దేశవ్యాప్తంగా అంతర్జాతీయ స్థాయిలో కూడా లక్షలాది మంది భక్తులు తిరుపతికి వస్తూ ఉంటారని బాలాజీ రైల్వే డివిజన్ సాధన సమితి కన్వీనర్ కుప్పాల గిరిధర్ కుమార్ అన్నారు. ఆయన గురువారం తిరుపతి ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు. కుప్పాల గిరిధర్ మాట్లాడుతూ తిరుపతికి తక్షణమే కొత్త రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. గుంటూరు రైల్వే డివిజన్ తిరుపతికి తరలించి పరిపాలనా కేంద్రాన్ని బలోపేతం చేయాలన్నారు. రాయలసీమ ప్రాంత సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత కల్పించాలని కోరారు. తిరుపతి ఆధ్యాత్మిక నగరానికి సరిపడే రైల్వే మౌలిక వసతులు, సిబ్బంది సేవలను విస్తరింపచేయాలన్నారు. తిరుపతి జిల్లా గుంతకల్లు, గుంటూరు, బెజవాడ, చెన్నై డివిజన్లు 4 రైల్వే డివిజన్లతో అనుసంధానం కలిగి ఉండడం వల్ల పరిపాలనాపరమైన ఇబ్బందులు ఏర్పడుతున్నాయని చెప్పారు. బాలాజీ రైల్వే డివిజన్ సాధన సమితి ఆధ్వర్యంలో ఇప్పటికే ప్రజా అవగాహన సదస్సులు, ర్యాలీలు, మీటింగులు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, కేంద్ర మంత్రులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని, రైల్వే మంత్రిని ఢిల్లీలో కలిసి వినతిపత్రాలు సమర్పించామన్నారు. తిరుపతికి రైల్వే డివిజన్ ఏర్పాటైతే పరిపాలనా సౌలభ్యమే కాకుండా రాయలసీమ ప్రాంత అభివృద్ధి వేగవంతమవుతుందని, వ్యాపార సౌలభ్యం పెరుగుతుందని, ఉద్యోగ అవకాశాలు పెరిగి ప్రయాణికులకు సేవలు మెరుగుపడతాయన్నారు. తిరుపతి అంతర్జాతీయ స్థాయి హబ్గా బలపడుతుందని పేర్కొన్నారు. ఈ విషయాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజాభిప్రాయాన్ని గౌరవించి తిరుపతి రైల్వే డివిజన్ ఏర్పాటుకు తక్షణం చర్యలు తీసుకోవాలని బాలాజీ రైల్వే డివిజన్ సాధన సమితి నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కేవీ చౌదరి, శ్రీధర్ బాబు, వైఎస్ బాబు, హేమంత్ కుమార్, చిట్టిబాబు, నీలేష్ కుమార్, నీలాద్రి, రమేష్ తదితరులు పాల్గొన్నారు. అమరావతి పోవాలంటే ముందు రోజే ఏదో ట్రైన్ పోయి మార్నింగ్ అక్కడ పోయి ఏదో రూమ్ తీసుకొని స్నానం చేసి పని చూసుకునే, కానీ డైలీ సమితి నాయకులు బుచ్చిబాబు నాయుడు గారు మరియు తిరుపతి ఫిల్మ్ సొసైటీ చైర్మన్ ప్రెసిడెంట్ వైఎస్ బాబు గారు మరియు సాధన సమితి స్టీరింగ్ కమిటీ నాయకులు, అదేవిధంగా అక్కడ రమేష్ గారు. సో మొన్నటి దినం భారత ప్రభుత్వం రైల్వే మంత్రిత్వ శాఖ ఒక గెజెట్ రిలీజ్ చేయడం జరిగింది, మీకు అందరికీ తెలిసిందే. సో విశాఖ జోన్ మన రీఆర్గనైజేషన్ విభజన చట్టం ప్రకారం 2014 మార్చిలో అనౌన్స్ చేసిన జోను 12 సంవత్సరాల తర్వాత సాకారమైంది. ఇదెంతో మన ఆంధ్రప్రదేశ్ వాసిగా ఎంతో హర్షణీయం. వీఆర్ వెరీ హ్యాపీ. కానీ ఇది కూడా చాలా టైం తీసుకునేది వివిధ కారణాల వల్ల. సో ఇప్పటికైనా కళ సాకారమైంది. అదేవిధంగా ఈ కొత్త జోన్లో తిరుపతి కేంద్రంగా ఒక రైల్వే డివిజన్ను ఏర్పాటు చేయాలని చెప్పి మేము ఎప్పటి నుంచో, ఇది మనకి 3 దశాబ్దాల కళ ఇది. సో దీన్ని అంచెలంచెలుగా మనము విజ్ఞాపనలు చేస్తూ ఉన్నా ఈ సౌత్ కోస్ట్ రైల్వే కొత్తగా ఫామ్ అయ్యే దాంట్లో వస్తుందని ఆశించినాం. అందరూ ఈ ప్రాంత వాసులే కాదు, రాయలసీమ ప్రాంత వాసులందరూ కూడా. కానీ దురదృష్టవశాత్తు దీన్ని పరిశీలించడం లేదనే సూచనలతోనే మేము అక్టోబర్ 2025 నుంచి అవగాహన సదస్సులు అయితేమి, మేధావుల సదస్సు అయితేమి, ర్యాలీలు అయితేమి, తిరుపతిలోనే కాకుండా రేణిగుంట, కోడూరు, చిత్తూరు ఇవన్నిటిని కూడా చేసి రైల్వే మినిస్టర్ని కలవడం జరిగింది. మిగతా కేంద్ర మంత్రులు, పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారు, కృష్ణదేవరాయలు గారు, చిత్తూరు ఎంపీ గారు వాళ్ళ సహకారంతో పోయి రైల్వే మినిస్టర్ విజ్ఞాపన ఇవ్వడం జరిగింది. అదే మన ప్రాంతీయ వాస అయిన మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారిని కూడా కలిసి విజ్ఞాపన చేయడం జరిగింది. ఇక్కడ అందరూ ఎంపీలు, ఎమ్మెల్యేలు, తిరుపతి ఎంపీ గురుమూర్తి గారు, చిత్తూరు ఎంపీ ప్రసాదరావు గారు, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి గారు, ఇక్కడ మన రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి గారు, అదేవిధంగా ఎమ్మెల్యేలు అందరూ కూడా తిరుపతి ఎమ్మెల్యే ఆర్ని శ్రీనివాసులు గారు అయితేమి, మన జగన్మోహన్ గారు అయితేమి, మురళీమోహన్ అయితేమి, భానుప్రకాష్ గారు అయితేమి, నాని గారు అయితేమి, సుధీర్ రెడ్డి గారు అయితేమి, ఆదిమూలం గారు అయితేమి, నెలవల విజయశ్రీ గారు అయితేమి, ఆడ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు అయితే వీళ్ళందరినీ కూడా కలిసి అందరికీ బ్రీఫ్ చేసి, అదేవిధంగా ఇక్కడ మన చుట్టుపక్కల ఉన్న అధికారులు, కలెక్టర్ గారు అయితే ఏమి, మన కమిషనర్ మౌర్య గారు అయితే ఏమి, అదేవిధంగా అప్పుడు మేయర్ శిరీష గారిని అయితే వీళ్ళందరికీ కూడా కొద్దిగా అవగాహన కల్పించి దీని ఏమి డివిజన్ అంటే ఏంది, జోన్ అంటే ఏంటి, ఇది ఎందుకు అడుగుతున్నాము ఏందనేది వివరించడం జరిగింది. సో అందరూ వాళ్ళ ప్రయత్నాలు, మన తిరుపతి ఎంపీ గురుమూర్తి గారు కూడా లోక్సభలో కూడా దీన్ని రైజ్ చేయడం జరిగింది. కానీ రైల్వే మంత్రిత్వ శాఖ మేము ఇచ్చిన విజ్ఞాపనకు కూడా ఇంతవరకు అఫిషియల్గా రిప్లై ఇవ్వాల. సో తిరుపతి కేంద్రంగా వన్స్ అగైన్ మేము రైల్వే డివిజన్ కావాలని ఈ గెజెట్నే రివైజ్డ్ గెజెట్ కింద 1వ తారీఖు లోపల దీన్ని రివైజ్ చేసి బాలాజీ రైల్వే డివిజన్ తిరుపతి కేంద్రంగా ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని, రైల్వే మంత్రిత్వ శాఖని, అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వం కూడా కోఆర్డినేట్ చేసి మన ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద ఇంట్రెస్ట్ చూపించి తిరుపతి రైల్వే డివిజన్ సాకారం చేయాలి. మేము కూడా స్టీరింగ్ కమిటీ కూడా మేము దాని మీద డిస్కషన్ పెట్టి దీన్ని తదుపరి ఏ విధంగా చేయాలనేది. ఎందుకంటే తిరుపతి రైల్వే డివిజన్ ప్రాముఖ్యత ఇప్పుడు
విభజిత ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం, అమరావతి తర్వాత తిరుపతి ప్రధాన నగరంగా అన్ని చోట్ల చెప్పుకుంటుంటారు. కానీ తిరుపతిలో డివిజన్ లేదు, ఏం లేదు. అదే అమరావతి కేంద్రంగా 2 డివిజన్లు ఉన్నాయి, విజయవాడ, గుంటూరు పక్కపక్కనే. అదేవిధంగా విశాఖపట్నం కేంద్రంగా జోన్ వచ్చింది, డివిజన్ని వాళ్ళు ఇవ్వలేదు. మీరంతా కూడా నిన్న పేపర్లో చాలా డీటెయిల్డ్గా రాసినారు. 2019లో పీయూష్ గోయల్ గారు మన ఎలక్షన్స్ ముందు విశాఖపట్నం డివిజన్ ఉండదు, ఆడ కొత్తగా రాయగఢ్ డివిజన్ ఫామ్ చేసి దాన్నంతా విశాఖపట్నాన్ని మాత్రం విజయవాడ డివిజన్లో కలిపి అటు చేస్తానన్నారు. మళ్ళీ వివిధ దశల్లో దాన్ని 2 డివిజన్లుగా చేసి ఈరోజు కొత్తగా విశాఖపట్నం డివిజన్ చేసినారు. మళ్ళీ కొత్తగా ఇంకొకటి రాయగఢ్ డివిజన్ అనేది కంప్లీట్లీ న్యూలీ ఫార్మ్డ్. సో దాన్ని కట్ చేసి అట్లా 2 చేశారు. సో ఇక్కడ మనకి జరిగే ఏంటంటే ఉమ్మడి రాయలసీమ జిల్లాలు, రాయలసీమ 4 జిల్లాలు, ఒంగోలు, గుంటూరు, ఈ 6 జిల్లాలకు కలిపి ఒకే డివిజన్ ఉంది, అది గుంతకల్. గుంతకల్ చాలా దూరంలో ఉంది. సో తిరుపతి ఇంత పెద్ద కేంద్రానికి దగ్గరలో డివిజన్ కేంద్రం కానీ జోనల్ కేంద్రం కానీ లేకపోవడం, కనీసం దగ్గరలో ఉన్నా కూడా ఇదనరు. అదే ఇప్పుడు 4 డివిజన్స్ ఆల్రెడీ మన దక్షిణ కోస్తా రైల్వేలో ఏర్పడుతున్నాయి, గుంతకల్, గుంటూరు, విజయవాడ, వాల్టర్ డివిజను. సో మేమేం అడుగుతున్నాం, కొత్త డివిజన్ 5వ డివిజన్కి ఇమ్మని అడుగుతున్నాం. ఒకవేళ 5వ డివిజన్ సాధ్యం కాకపోతే గుంటూరుని ఇక్కడికి షిఫ్ట్ చేయండి. ఎందుకు అడుగుతున్నామంటే 2002 తిరుపతికి రావాల్సిన డివిజన్ కేంద్రాన్ని గుంటూరుకి తరలించుకొని పోయినారు. అటు పక్కనే ఉన్నాయి విజయవాడ, గుంటూరు 30 కిలోమీటర్లు. ఇప్పుడు ఎప్పుడు కానీ పరిపాలనా సౌలభ్యం కోసమే ఇవన్నీ కూడా డివిజన్లు ఇవన్నీ కూడా పెంచుకుంటా పోతారు. ఒకప్పుడు 6 జోన్లు ఉండేటివి మన ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు, మళ్ళీ 9 అయినాయి, మళ్ళీ 16 అయినాయి, ఇప్పుడు 18 జోన్లు అయినాయి. అదేవిధంగా మన స్టేట్లో ఎత్తుకుంటే 14 జిల్లాలని 26 జిల్లాలు చేస్తున్నారు. ఎందుకు చేసినారంటే ఇవన్నీ పరిపాలనా సౌలభ్యం కోసమే. సో అదైనా ఇక్కడికి షిఫ్ట్ చేయమని చెప్పి. ఇంకొక విషయం ఏంటంటే మన కొత్తగా ఏర్పడిన తిరుపతి జిల్లా 4 డివిజన్లో ఉంది, పరిధిలో ఉంది. ఎట్లా అంటే తిరుపతి, రేణుగుంట ఇవన్నీ గుంతకల్ డివిజన్లో ఉన్నాయి. ఓబులూరుపల్లి, కృష్ణపట్నం అంటే ఓబులూరుపల్లి మండలం అండ్ చిట్వేల మండల ప్రాంతాలన్నీ విజయవాడ డివిజన్కి వెళ్ళినాయి. అదేవిధంగా శ్రీకాళహస్తి, నడికూడి ఎత్తుకుంటే వెంకటగిరి మండలం, డెక్కల్ మండలం ఇవన్నీ గుంటూరు డివిజన్కి వెళ్ళినాయి. ఆల్రెడీ నాయుడుపేట, సూలూరుపేట, పుత్తూరు ఇవన్నీ చెన్నై డివిజన్లో ఉన్నాయి. సో ఇప్పుడు ఇవన్నీ పరిపాలనా సౌలభ్యం పైకి చూస్తే దానికి ఏముంది అనుకుంటాం. కానీ ఇప్పుడు ఒక కలెక్టర్ గారు ప్రకృతి విపత్తు వచ్చింది అనుకోండి, వీళ్ళందరితో మాట్లాడాల్సి వస్తుంది. ఏ విధంగా అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. రాయల్ చెరువు గండిపడింది ఒక 2021 ఐ థింక్. అప్పుడు పడినప్పుడు చెన్నై రూట్లో ట్రైన్స్ నిలిపేసినారు. ఏంటంటే అప్పుడు బ్రిటిష్ వాళ్ళ దగ్గరనప్పటి నుంచి కూడా ఒక ట్రాక్ ఉండి దాని కింద అండర్ బ్రిడ్జ్లు ఉంటే ఈ ఒక 15-20 కిలోమీటర్ల దూరంలో ఉన్న చెరువులన్నీ తెగినా కూడా, అంత ఫ్లడ్ వచ్చినా కూడా అది రెసిస్టెన్స్ ఉండేటట్టు ప్లానింగ్ అనమాట. బ్రిటిష్ వాళ్ళే కాదు, ఇప్పుడు కూడా కట్టేట్టు అట్లే కడతారనమాట. సో ఆ చెరువుల స్ట్రెంగ్తనింగ్కి కూడా రైల్వే ఫండ్స్ ఇస్తుంది, 50% ఫండ్స్ రైల్వే ఇస్తుంది. సో రాయల చెరువులో చిన్న గండి పడతానే అక్కడ ట్రైన్స్ ఆపేసినారు. అంటే అక్కడికి చెన్నై డివిజన్కి ఇన్ఫార్మ్ చేసి అట్లా ఇక్కడ ఏదన్నా ఈ జిల్లాలో వస్తే 4 రైల్వే డివిజనల్ రైల్వే మేనేజర్స్తో సమన్వయం చేసుకోవడం, పరిపాలనా పరంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటాం. ఈరోజు విశాఖపట్నం డివిజన్ కొత్తగా ఫామ్ అయింది, బాగానే ఉంది. అక్కడ పలాస 19 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు కూడా మనకి తీసుకునేదానికి మన వాళ్ళు ట్రై చేశారు. ఇది చాలా హర్షణీయము. అప్పటికి కొద్దిగా ఇవ్వాల. కానీ ఇక్కడ ఏమవుతుంది, గుంతకల్ డివిజన్ పెద్దదైపోయిందని గుంతకల్ డివిజన్లో ఉన్న రైచూరు వాడిని తీసుకెళ్ళి సికింద్రాబాద్ డివిజన్ కలిపేసినారు. అదేవిధంగా గుంటూరు డివిజన్లో ఉన్న విష్ణుపురం, పగిడిపల్లి తీసుకెళ్ళి సికింద్రాబాద్ డివిజన్ కలిపేసినారు. అంటే ఇక్కడ తిరుపతి డివిజన్ ఏర్పాటు చేస్తుంటే ఇవి గుంటూరు, గుంటకల్ కిలోమీటర్లో ఎక్కువ ఉన్నాయనేసి వేరే డివిజన్లకు ఇచ్చేస్తున్నారు. కానీ అదే తిరుపతి కేంద్రంగా ఉండుంటే చాలా చక్కగా ఉండేది. దీన్ని ఎందుకు ఎవరు పరిశీలించలేదు. అదేవిధంగా హయ్యర్ లెవెల్లో కూడా దీని మీద ఇంకనైనా దృష్టి పెట్టి దీన్ని సుమారు తిరుపతి, రేణుగుంట ఎత్తుకుంటే 450 కోట్ల ఆదాయం ఉంది సంవత్సరానికి. ఇన్ని ట్రైన్లు స్టార్ట్ అయ్యి, ఇన్ని ట్రైన్లు టెర్మినేట్ అయ్యి, ఇన్ని ట్రైన్లు త్రూ అయ్యే స్టేషను ఆ ప్రాంతము కనీసము డివిజన్ స్థాయి కానీ జోనల్ స్థాయి కానీ లేనిది భారతీయ రైల్వేలోనే లేదు. మీరు పేపర్లో కూడా చూస్తుంటారు. తిరుపతి నుంచి కాట్పాడి డబుల్ లైను ఇన్నేళ్లు కారణం లేదంటే నేను ఈ వేదిక నుంచి కూడా చిన్న విమర్శ చేయదలుచుకున్నా. చెన్నై సైడ్ వాళ్ళు ఇది డబుల్ లైన్ అయిందంటే చాలా ట్రైన్స్ అక్కడ అయిపోయి ఇట్లా డైవర్ట్ అవుతాయి. ఎందుకంటే బెంగళూరు నుంచి హౌరా కానీ త్రివేంద్రం నుంచి నార్త్ ఇండియా పోయేటివన్నీ ఇదే దారి. వాళ్ళు అట్లా డబుల్ లైన్, త్రిబుల్ లైన్ చేసుకుని అట్లా వెళ్తూ ఉన్నాయి. ఆ ట్రైన్లన్నీ ఇట్లా డైవర్ట్ అయిపోతాయి. మన ప్రాంతం ఇప్పటికైనా ఒక ట్రాన్స్పోర్ట్ సిస్టమ్, ఒక పేదవాడు కానీ సామాన్యుడు పోవాలంటే
భారతదేశంలో ఓన్లీ రైల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమే. ఇక్కడ నుంచి ఢిల్లీకి బస్సుల్లో పోలేరు. సో ఫ్లైట్లు, ట్రైనే పోతారు. ఈ ట్రైన్ వ్యవస్థ ఒక ప్రాంతం అభివృద్ధికి చాలా ఇంపార్టెంట్. మన ప్రాంత అభివృద్ధికి కానీ, మన ప్రాంత యువతకు కానీ, ఉద్యోగ అవకాశాలకు కానీ, మన ప్రాంత వ్యాపారస్తులకైతేమి, అందరికీ, ప్రజలకే కాదు, ఇక్కడికి వచ్చే యాత్రికులకు కూడా చాలా ట్రైన్స్ గూడూరులో దిగేసి అక్కడి నుంచి వస్తారు. మన టీటీడీ వాళ్ళు, ఆర్టీసీ వాళ్ళు కూడా గూడూరుకు చాలా బస్సులు రన్ చేస్తారు. ఇవన్నీ గూడూరే కాదు, బెంగళూరు నుంచి దిగేసి వస్తారు. ఇట్లాంటివన్నీ కూడా ఇక్కడ కేంద్రీకృతం అయితే, రైల్వే డివిజన్ ఫామ్ అయితే ట్రైన్స్ అన్నీ పెరుగుతాయి. ఈ కొన్ని డబ్లింగ్ రైన్లు ఇవన్నీ కూడా పెరుగుతాయి. కొన్ని ప్రాజెక్టులు కూడా పుత్తూరు టు అత్తిపట్టు కొత్తగా శాంక్షన్ అయింది. దాన్ని యాక్చువల్గా ఊపు అందుకోవాలా. దిండివనం నగిరి అప్పట్లో ఒక 25 ఏళ్ల ముందు వేలు గారు ఉన్నప్పుడు శాంక్షన్ చేసినారు. ఇప్పుడు కొత్తగా మన సీఎం గారు చెప్పినట్టు చిత్తూరు టు కుప్పము ఆ లైన్లో అవన్నీ కూడా కొత్తగా ఇదవుతాయి. కడప, బెంగళూరు ఎప్పటి నుంచో 30 ఏళ్ళ నుంచి పెండింగ్ ఉంది. ఈ ప్రాజెక్టులు అన్నిటి కూడా స్పీడ్ అవుతాయి. అదేవిధంగా శ్రీకాళహస్తి నడుగుడు అనేది 35 ఏళ్ళుగా ఉంది డిమాండ్. ఇవన్నీ కూడా స్పీడప్ అయ్యి ఇవన్నీ కొత్త లైన్లు, నేను చెప్పినటువన్నీ కొత్త లైన్లు. అవిట్లో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ లైన్లు తిరుపతి ధర్మవరం అయితేమి, తిరుపతి టు కాట్పాడి అయితేమి, తిరుపతి టు కడప ఎర్రగొండలు అయితేమి, తిరుపతి టు ఒంగోలు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ లైన్లు. సో ఇవన్నీ కూడా ఇప్పుడు ఏర్పడిన విశాఖపట్నం డివిజన్ కన్నా గుంటకల్ డివిజన్ ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ 3 ఇంతలు ఉంది. అదేవిధంగా గుంటూరు 2 ఇంతలు ఉంది. సో మనము ఇక్కడ 5వ డివిజన్ అన్న ఏర్పాటు చేయండి. ఇది బలమైన నినాదంగా తీసుకెళ్ళాలి. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఆ విధంగా వాళ్ళు అక్కడ ఎట్లా పోరాడినారో మనం కూడా పోరాడి తెచ్చుకోవాలి. ఇన్ని రోజు విజ్ఞాపనలతో సరిపోయింది. ప్రజల సహకారము, ఇక్కడ ప్రజాప్రతినిధుల సహకారము, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సహకారంతో ఇది డెఫినెట్గా సాకారం అవుతుందని మేము ఆశిస్తున్నాము. ఈ డివిజన్ తిరుపతి బాలాజీ డివిజన్గా స్థాపించాలని గట్టి ప్రయత్నంగా అనేక పర్యాయాలు, అనేక ఉద్యమాలు, ర్యాలీలు, రిలే అలాంటివి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉన్నారు. వారికి మా వంతుగా మేమందరూ కూడా సహకారం ఇస్తూ ఈ మధ్యకాలంలో గత డిసెంబర్లో ఢిల్లీలో పార్లమెంట్ సమావేశంలో కేంద్ర మంత్రులు చాలా వరకు కలవడం, పర్సనల్గా రామ్మోహన్ నాయుడు గారే డైరెక్ట్గా మమ్మల్ని తీసుకెళ్ళి రైల్వే మినిస్టర్ పరిచయం చేసి వీళ్ళ సమస్య ఇది, ఫస్ట్ వాళ్ళు తిరుపతిని జోన్ అని అడుగుతున్నారు అనుకున్నారు. రామ్మోహన్ గారు కూడా అదే అన్నారు, మీకు మళ్ళీ ఇక్కడ విశాఖపట్నం జోన్, తిరుపతి జోన్ అంటే కష్టం కదా అని అంటే, కాదు మేము అడిగేది డివిజన్ తిరుపతి అనేది చాలా జస్టిఫికేషన్, చాలా ఉన్న డివిజన్లో అత్యంత పెద్దది గుంటకల్ డివిజన్. సుమారు 2183 కిలోమీటర్లు రన్నింగ్ ట్రాక్ ఉంది. డబుల్ ట్రాక్గా తీసుకుంటే సుమారు 3000. అందులో ఇక్కడ ఉన్న దీంట్లో నుండి కూడా వాడి టు రాయచూరు, గిరిగారు అన్ని విషయాలు చెప్పున్నారు. వాడి టు రాయచూరు గుంటకల్ డివిజన్లో ఉండేది. అది 108 కిలోమీటర్లు తీసుకెళ్లి సికింద్రాబాద్లో కలిపారు. కొత్తగా బెంగళూరు టు కడప అదొకటి ప్రాజెక్ట్ రన్నింగ్లో ఉంది. కాళహస్తి టు ఓబులవారిపల్లి అదొక ప్రాజెక్ట్, అది సుమారు అది కూడా దాన్ని తీసుకెళ్ళి అతి సమీపంలో ఉండేదాన్ని తీసుకెళ్ళి గుంటూరులో కలుపుతున్నారు. మనకు 1975లో 2002లోనే డివిజన్ రావాల్సింది. 1975లో తిరుపతి చాలా చిన్న స్టేషన్, ఒక 2 లైన్లు మాత్రం, మీటర్ గేజ్ మాత్రమే ఉండేటివి, 2 ప్లాట్ఫారాలే ఉండేటివి. ఆ రోజు మహా అంటే ఒక 5-6 ట్రైన్లు మాత్రం రన్ చేసేవి. ధర్మవరం నుండి కాట్పాడి ఇలాగ వచ్చేటివి, అవి రేరుగా పోయేవి. ఈరోజు సుమారు 100 ట్రైన్లు పైన రన్ అవుతున్నాయి. సుమారు 1,00,000 మంది పైన యాత్రికులు తిరుపతి రైల్వేల ద్వారా ప్రయాణిస్తున్నారు. ఒక రోజుకు సుమారు 450 కోట్ల ఆదాయం తిరుపతి ద్వారా. జోనల్లో తీసుకుంటే సికింద్రాబాద్, విజయవాడ తర్వాత అత్యంత కలెక్షన్లో ఉండే స్టేషన్ ఏదంటే తిరుపతి. కానీ డెవలప్మెంట్లో మాత్రం లేదు. స్టేషన్ పరంగా కొద్దిగా డెవలప్మెంట్ బిల్డింగ్స్ కడుతున్నా కానీ అటువైపు కానీ ఇటువైపు సౌత్ సైడ్ సర్క్యులేటింగ్ ఏరియా ఉంది. నార్త్ సైడ్ తీసుకుంటే డైరెక్ట్గా స్టేషన్ బిల్డింగ్ ఏమో పెద్దదిగా కనిపిస్తుంది. డైరెక్ట్గా రోడ్లోకి వస్తాం, ముందర బిల్డింగ్లే కనిపిస్తాయి. ఏమాత్రం కార్ పార్కింగ్ కానీ, వెహికల్స్ కానీ జనాలు వచ్చినా దాన్ని కూడా డెవలప్ చేయాలనేసి గట్టి ప్రయత్నం అంటే అందరికీ చెప్పడం జరిగింది. అలాగే మనకు వందే భారత్ బెంగళూరు టు విజయవాడ ఇది చాలా సార్లు అనౌన్స్ చేశారు. ఇదిగో ఈరోజు వస్తుంది, రేపు. చాలామందికి విజయవాడ కానీ బెంగళూరు కానీ వెళ్ళాలంటే, రాజధానికి వెళ్ళాలంటే స్పీడ్ ఫాస్టెస్ట్ ట్రైన్, చాలా ట్రైన్లు ఇంప్రూవ్ చేశారు. రన్నింగ్ కూడా ఫాస్ట్గా పోతున్నాయి. అలాంటి ట్రైన్ డైరెక్ట్ బెంగళూరు టు విజయవాడ ఇవ్వడం వల్ల చాలా ఉపయోగం ఉంటుంది. అంటే ఎంప్లాయీస్ కానీ చాలామంది సాఫ్ట్వేర్ సాయంత్రం అవుతే బెజవాడలో బ్రిడ్జి కింద కొన్ని 100 మంది నిలబడతారు బెంగళూరుకి వెళ్ళేవాళ్ళు.
ఏమిటంటే ఒకటే కాదు, డబుల్ లైన్ లేదు. ఈ డబుల్ లైన్ లేదు దానివల్ల కాట్పాడి టు తిరుపతి మేము వందే భారత్ను అనౌన్స్ చేయలేకపోతున్నాను. ఇప్పుడు గిరి గారికి చెప్పారు, ఎస్ కాట్పాడి నుండి చాలా ట్రైన్లు వయా అరకోణం మీద రేణిగుంట చెన్నై వెళ్తున్నాయి. డబుల్ లైన్ చేస్తే వయా తిరుపతి చిత్తూరు మీద వస్తే ఈ ప్రాంతం డెవలప్ అవుతుందని వాటికి అవకాశం కల్పించకుండా పెండింగ్లో పెడుతున్నారు. కాబట్టి మనమందరం మీరు ముఖ్యంగా మీడియా మిత్రులు మీరు గట్టిగా ప్రయత్నం, మా ప్రయత్నం అంటూ మేము చేసుకుంటాం. మీ ప్రయత్నం మీడియా ద్వారా